ఎన్నికల ముందల అనేక మాయ మాటలు చెప్పి మాట తప్పి మడమ తిప్పి ఈరోజు ఉద్యోగస్తుల్ని రోడ్డుపైకి పడేసింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన రిటైర్డ్ ఎంప్లాయీస్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే బాబు గారిని కలిసేవారు, అండ్ ఉన్న ఆర్థిక పరిస్థితుల మేరకు ఆనాడు అనేక సమస్యలు కూడా పరిష్కరిస్తాం జరిగింది. ఒక్కసారి పెద్దలందరినీ ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ ఏనాడు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టలేదు మన ప్రభుత్వం. సమస్యలు ఉంటాయి, సమస్యలు ఎవరికి ఉండవని నేను అనట్లేదు, కానీ చేయగలిగినంత వరకు ఆనాడు బాబు గారు ఆర్థికంగా ప్రభుత్వం సమకూర్చుకుని ఆర్థిక వనరులు సమకూర్చుకుని ఆనాడు చేస్తాం జరిగింది. కానీ ఎన్నికల ముందల అనేక హామీలు ఇచ్చి ఈరోజు హామీలు నిలబెట్టుకోకపోగా ఇప్పుడు ఏకంగా ఉద్యోగస్తులు ఏదో తప్పు చేస్తున్నారని సమాజంలో చూపిస్తాం చాలా చాలా బాధాకరం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో అదేవిధంగా అన్ని రంగాల ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలంటే కీలకమైన పాత్ర వహిస్తారు ఉద్యోగస్తులు. ఒక రోడ్ వేయాలన్నా, ఒక అంగన్వాడీ భవనం కట్టాలన్నా, లేదంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, లేదంటే ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమ స్థాపించి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలన్నా కీలక పాత్ర వహిస్తారు. కానీ ఈరోజు కావాలని ఏదో వాళ్ళు తప్పు చేశారని చెప్పి ఈరోజు ఇబ్బంది పెడతాం చాలా చాలా బాధాకరం. అంగన్వాడీ టీచర్లు కూడా ఈరోజు నడి వీధి పైన గంటేసింది ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందర అనేక హామీలు ఇచ్చారు వాళ్ళు కూడా, అది కూడా మర్చింది ఈ ప్రభుత్వం. సో ఈరోజు మీ సమస్యలు తెలుసుకునేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఇంకొక 5-6 రోజుల్లో యోగాలం పాదయాత్ర పూర్తి కాబోతుంది. ఇప్పటికీ బాబు గారు అరెస్ట్ చేయకుండా ఉంటే శ్రీకాకుళంలో ఉండేవాడిని, కానీ బాబు గారు అరెస్ట్ వల్ల ఇంకా విశాఖపట్నంలో ఆపాల్సి వస్తుంది. కానీ ఎప్పటి నుంచో మీ సమస్యలు తెలుసుకోవాలి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించేదానికి ఈ వేదిక ఏర్పాటు చేసామని ఉన్న పెద్దలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీరు కూర్చున్నారు. సార్, అందరికీ నమస్కారాలు. నేను యాక్చువల్గా రిటైర్డ్ డిఫెన్స్ ఎంప్లాయీ అండి. కాకపోతే మా వాళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్. నాకు తెలిసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి రావాల్సిన డిఎల్ రావడం లేదు, రిటైర్ అయిన వాళ్ళకి రావాల్సిన డిఆర్ రావడం లేదు. రిటైర్మెంట్ తర్వాత టెర్మినల్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ తర్వాత యాక్చువల్గా ఇవ్వాలి, అవి కూడా చాలా లేటుగా ఇస్తున్నారు. ఈ సమస్యల వల్ల ఏంటంటే ఈఎంఐలు కూడా కట్టలేక వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గుతున్నది. ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకులోనే పర్సనల్ లోన్ కూడా వాళ్ళు నో అని చెప్తున్నారు బ్యాంకుల వాళ్ళు. ఈ సమస్యకి మీరు చెప్పే పరిష్కారం ఏంటి? మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ విడుదల చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది ఫస్ట్. ఎందుకంటే అది చేయాలి. మీరు అన్నట్టు ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అందరికీ ఉంటాయి. కరెక్ట్గా దాన్ని బట్టి మనం మన జీవితం ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు నేనున్న ఇంట్లో మన ఇల్లు ఉంది, అన్ని ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఇన్కమ్ ఇంత, ఖర్చు ఇంత అవుతుంది, ఇంత సేవింగ్ ఉంటుందని. టకాని ఇన్కమ్ పోతే ఎట్లుంటుంది పరిస్థితి నాకు అర్థమవుతుంది. సో అది నంబర్ 1. రెండోది డిఆర్లు దాదాపు నాకున్న సమాచారం మేరకు 185 పెండింగ్ ఉన్నాయి డిఆర్లు. అది ఇన్ఫ్లేషన్కి పెగ్ చేసి ఇచ్చే డిఆర్లు. అది ఎందుకు పెండింగ్ పెట్టిందో ఆ ప్రభుత్వం కూడా పెండింగ్ పెట్టేసింది. అటు ఉద్యోగస్తులకి డిఏ ఇవ్వట్లేదు, ఇక్కడ రావాల్సిన డిఆర్ కూడా లేదు. అది మనం కూర్చుని తప్పనిసరిగా కమిటీ వేస్తాం, అందరూ కూర్చుని ఇంకా దాన్ని పరిష్కరించుకునే బాధ్యత మనం తీసుకుందాం. ఈ 2 ఐ కెన్ ప్రామిస్. ఓకేనా? థ్యాంక్ యూ.